నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. వేగం వద్దు, ప్రాణం ముద్దు అనే విధానాన్ని ప్రతి ఒక్క వాహనదారుడు గుర్తించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మోటార్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. రోడ్ సేఫ్టీ మెజర్స్ ముఖ్యంగా హెల్మెట్, 2 వీలర్స్ అయితే హెల్మెట్ ధరించడము, తర్వాత స్పీడ్ లిమిట్, రోడ్డు మీద ఎంత స్పీడ్ ఉంటే ఆ లిమిట్ లోనే వెళ్ళాలి. తర్వాత ఓవర్లోడ్ వేసుకొని ప్రయాణం చేయకూడదు. టర్నింగ్స్ దగ్గర కానీ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేసుకోవాలి. యూటర్న్స్ దగ్గర సిగ్నల్స్ వేసుకొని చేస్తూ ఉంటే మనం చాలా వరకు ప్రమాదాలు అరికట్టవచ్చు. 4 వీలర్స్ ఉన్న వాళ్ళు సీట్ బెల్ట్స్ కంపల్సరీ ధరించవచ్చు. తర్వాత సైడ్ వ్యూ మిర్రర్స్ లో చూసుకుంటూ కనుక ఓవర్టేక్ చేస్తున్నారా ఇవన్నీ పాటించాలా, స్పీడ్ లిమిట్స్ పాటిస్తూ ఉండాలా. ఫ్యామిలీ మెంబర్స్ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కదిరి ఎంవీఐ వరప్రసాద్ సార్ గారు మరియు కదిరి టౌన్ సి నారాయణ రెడ్డి గారు మరియు నేను కలిసి ప్రజలకి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా బస్టాండ్ నుంచి మన హ్యూమా సర్కిల్ వరకు వాకింగ్ చేసుకుంటూ దారిలో ప్రజలకు మరియు ఆటో డ్రైవర్లకి, కార్ డ్రైవర్లకి ఈ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, అదే విధంగా మన డాక్టర్ సార్ గారి ద్వారా కూడా ప్రజలకి రవాణా ఏ విధంగా ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా సూచనలు పాటించాలనేటువంటి మెడికల్ పరంగా కూడా డాక్టర్ గారు కొన్ని సలహాలు చేశారు. వాటన్నిటిని కూడా పాటిస్తూ మీరు ప్రమాదాలకు గురి కాకుండా, ఇతరులను ప్రమాదాలకు గురయ్యేటట్టు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుని వాహనాలు నడుపుతారని కోరుతున్నారు. అందరికీ నమస్తే అండి. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ, వైద్య శాఖ, అలాగే రవాణా శాఖ అందరూ కలిసి సమైక్యంగా నిర్వహించిన ఈ రహదారి భద్రతా కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ కరపత్రాలను పంచుతూ ఎవరైతే సీట్ బెల్ట్ వేసుకోవట్లేదో వారికి సీట్ బెల్ట్ యొక్క ప్రాముఖ్యతను వివరించి దానివల్ల ఉపయోగం ఏమి, అది వేసుకోవడం వల్ల ఎలా నీకు ఫ్యూచర్ లో ప్రమాదాల నుంచి బయటపడతారు అనే దాని మీద సూచనలు ఇస్తూ, అలాగే హెల్మెట్ ధారణ అనేది ఎంత ఇంపార్టెంట్, కాలు చెయ్యి లేకపోయినా మంచి బతుకుతాడు, తల లేకపోతే చాలా
ఇబ్బంది కాబట్టి అలాంటి తల్లికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, హెల్మెట్ వేసుకోవాలా అనే ఒక వాళ్ళకి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా కరపత్రాలు పంచుతూ ఈ రహదారి సూచనలు ఇస్తూ సో ఇలాగ డాక్టర్ గారు చెప్పారు ఇందాక ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉంటే మనం వెళ్ళైనట్టుగా ముందుకెళ్ళొచ్చు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటే మనం డ్రైవింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉంటాము. ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా బండి తోలేకి సరిగా ఉండదు కాబట్టి సో అటువంటి పరిస్థితులు మీరు డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని మన సిఐ గారు కూడా చెప్పారు ఇందాక. సో వారు కూడా ఏది చెప్పినా రహదారి సూచనలే కాబట్టి అందరూ కూడా సూచనలు పాటి ప్రమాదాలు నివారించాలి. మాక్సిమం డ్రైవర్ల తప్పిదం వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాగే కొద్ది శాతము ఈ రోడ్డు మీద నడిచేవారు, జంతువులు, అలాగే సెల్ ఫోన్ వినియోగదారులు హెల్మెట్ లేకపోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము ఇలాంటి వాటి ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలు అరికట్టకుండా అలాగే మందు తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇందాక ఒక అతను సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ పోతూ ఉంటే తల ఇట్లా పెట్టుకొని ఇంకా అతను మాట్లాడుతూ ఉండేది డ్రైవింగ్ మీద ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తప్పిదాలు చేయొద్దండి, తగిన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దండి. మామూలుగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట ట్రాఫిక్ రూల్స్ అనేది ఎక్కువ పాటించాలి. స్పీడ్ లిమిట్, ఈ ఓవర్ స్పీడ్ కూడా చాలా ప్రమాదకరం కాబట్టి అందరూ కూడా రహదారి సూచనలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలని ప్రతి ఒక్కరికి సూచనలు ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది.